నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమానికి ఒక ప్రణాళికతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి. వరి పంట సాగులో నత్రజని వాడకం తగ్గించి జీవన ఎరువులను ఉపయోగించాలి. జంగారెడ్డిగూడెం మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్ స్పష్టం. గ్రామ దేవతలకు ఆషాఢ సారె సమర్పించిన రామచంద్రాపురం మహిళలు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని కోరుకున్న భక్తులు. రాష్ట్రంలో చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ద్వారా సుమారు 1,00,000 మొక్కలు నాటడమే లక్ష్యం. జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి రఫీక్ వెల్లడి. ప్రజా సంక్షేమానికి ఒక ప్రణాళికతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చింతలపూడి మండలంలోని ఆంతోనీ నగర్లో జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి అనిత పాల్గొన్నారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనను వివరించారు. అదేవిధంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ సంవత్సర కాల పాలనపై ప్రజాభిప్రాయ సేకరణకు ఇంటింటికి వెళుతున్నామన్నారు. ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా మద్యం కేసులో సిట్ విచారణ జరుగుతుందని, ఆ నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు ఉంటాయని మంత్రి అనిత వివరించారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గంట మురళి తదితరులు పాల్గొన్నారు. చాలా దమ్ముతో ధైర్యంగా ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత, సంవత్సరం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటింటికి వెళ్ళి సంక్షేమ కార్యక్రమాలు అందినయా లేదా, లేకపోతే ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అన్నది ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడానికి ఒక కార్యాచరణ కూడా మేము ప్రకటించుకున్నాం. మద్యం కేసులో ఇప్పుడు ఆల్రెడీ సిట్ విచారణ కొనసాగుతుంది. విచారణ నేపథ్యంలో కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ ఎవరు ఉంటారు అన్నది ఎందుకు ఎగర్లే, ఇదేమైనా ఏదో రిలీజ్ కాదు కదా, పలానా డేట్ చెప్పుకొని పలానా రిలీజ్ చేయడానికి సిట్ విచారణ తేలుతుందండి. అది ప్రభుత్వం శాస్త్రవేత్తలు సూచనల మేరకు వరి పంట సాగులో నత్రజని వాడకం తగ్గించి జీవన ఎరువులను ఉపయోగించాలని జంగారెడ్డిగూడెం మండలం వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో పవన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. మండలంలో సుమారు 13,250 ఎకరాలలో వరి సాగు జరుగుతుందన్నారు. రైతులు వరి సాగులో నత్రజనిని మోతాదుకు మించి వినియోగిస్తున్నారన్నారు. దీనివల్ల ఆ వరి బియ్యం తిన్న వారికి పలు రకాల వ్యాధులు వస్తున్నాయన్నారు. కావున నత్రజని వాడకాన్ని తగ్గించాలన్నారు. దానికి బదులుగా జీవన ఎరువులను ఉపయోగించాలని సూచించారు. నత్రజనిని ఏ మోతాదులో ఉపయోగించాలో పవన్ కుమార్ వివరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్ కుమార్. నేను మండల వ్యవసాయ అధికారిగా జంగారెడ్డిగూడెంలో ఇటీవల సాధారణ బదిలీ నిమిత్తం ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనకున్న పంటల్లో వరి నార్మల్ దశలో ఉన్నాయి. వరి నాటుకునే సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈరోజు మీకు నత్రజని గురించి మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం మండలంలో సుమారుగా 13,250 ఎకరాలు వరి పండించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఎరువులు వాడకంలో నత్రజని, యూరియా అనేది ఎక్కువ రైతులు వాడకం జరుగుతుంది. ప్రభుత్వం ద్వారా మనకి ఇప్పుడున్న సందేశం ఏమిటంటే ఎరువు యూరియా అనేది ఎక్కువ వాడకూడదు, మనకి నేల కూడా పాడవుతుందని ప్రభుత్వం ద్వారా తెలియజేశారు. నత్రజని వాడకంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ సమయంలో వాడాలనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను. యూరియా అనేది పంటకి చాలా అవసరం.
నత్రజని రూపంలో అందుతుంది. పంటకి యూరియా వేయడం వల్ల ఏపుగా పెరగడం, గింజలు మాంసకృతులు తోటి గింజలు మంచిగా రావడం, దుబ్బు బాగా చేయడం ఇవన్నీ జరుగుతుంది. ఒకవేళ నత్రజని లోపిస్తే మనకి పంట ఎదుగుదల తగ్గుతుంది. పోషకాలు తగ్గడం వల్ల నత్రజని దక్కడం వల్ల మనకి ఈ యొక్క తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఆశించేది ఎక్కువ ఉంటుంది. నత్రజని అనేది మనని 3 దఫాలుగా వాడాలి. మొదటిది మనం ఆఖరి దమ్ములో, రెండవది దుబ్బు చేసే సమయంలో, మూడవది అంకుర దశలో. ఈ విధంగా నత్రజనిని 3 భాగాలుగా మనం సుమారుగా 24 నుంచి 32 కేజీల నత్రజని వాడాలని సిఫార్సు చేస్తాము. ఈ నత్రజని 3 భాగాలుగా ఇప్పుడు తెలియజేసిన విధంగా వాడితే ఖచ్చితంగా మొక్కలకి మంచిగా అంది మనకి దిగుబడి అధికంగా రావడం జరుగుతుంది. ప్రస్తుతం కాలంలో జీవన ఎరువులు కూడా ఉపయోగించి నత్రజని వాడకం తగ్గించే విధంగా ప్రభుత్వం వారు శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. జీవన ఎరువుల్లో వాడడం వల్ల మనకి పిఎస్పి, రైజోబియం, పొటాష్ సాల్బైజింగ్ బ్యాక్టీరియా మరియు ఫాస్ఫరస్ సాల్బైజింగ్ బ్యాక్టీరియా ఇవి వాడడం వల్ల సుమారుగా నత్రజని అనేది 10% మనం తగ్గించవచ్చు. ఈ విధంగా వాడడం వల్ల మనకి పోషకాలు మెండుగా అందుతూ నేలని కూడా మనం సస్యశ్యామలం చేసుకుంటూ దిగుబడిని కూడా పెంచుకుంటూ మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే విధంగా ఉంటుందని తెలియజేస్తూ రాబోయే శ్రావణ మాసంలో గ్రామం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆషాఢమాస చివరి రోజు సందర్భంగా బుధవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రాపురంలో గ్రామదేవత గంగానమ్మకు గ్రామస్తులు పసుపు నీళ్లతో అభిషేకం జరిపారు. ముత్తైదువులైన మహిళా మనులు పసుపు నీళ్ల బిందెలతో, పురుషులు పళ్ళు, పూల కావిడులతో తమ ఇళ్ల నుంచి సామూహికంగా బయలుదేరి గంగానమ్మ ఆలయానికి చేరుకొని అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆటోనగర్ వద్ద ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడి వద్ద నుంచి శోభయాత్రగా బయలుదేరి శ్రీ కోదండ రామాలయం గర్భగుడిలో ఉన్న సీతమ్మ వారికి, ఉపాలయమైన కనకదుర్గమ్మ అమ్మవారికి, గ్రామదేవత గంగానమ్మ అమ్మవార్లకు ఆషాఢమాసం సారి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు పరిమి ధర్మరాజు, పరిమి సత్తిపండు మాట్లాడుతూ రామచంద్రపురానికి గతం నుంచి కూడా ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఈ గ్రామంలో కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉంటామన్నారు. ఈ ఐక్యతతోనే దేవతామూర్తులకు ఆషాఢం సారి సమర్పించడం జరిగిందని తెలిపారు. అనంతరం మహిళా భక్తురాలు మాట్లాడుతూ రామచంద్రాపురం రామాలయం పునఃప్రారంభమైన నాటి నుంచి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని నిత్యం పూజలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మోతుకూరి నారాయణరావు, ఉపాధ్యక్షులు వరికూటి ధర్మారావు, కార్యదర్శి కోర రఘురాం, కోశాధికారి కొప్పారపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురంలో వెలిసి ఉన్న కోదండ రామాలయం ఆలయంలో ఈ రోజు రామచంద్రపురం మరియు జంగారెడ్డి గ్రామ ప్రజలు మహిళా మండలి తరపున ఆఖరి సందర్భంగా మన ఊరి గ్రామ దేవతలైన గంగానమ్మ వారు, కనదుర్గమ్మ వారు, సీతమ్మ వారు దేవతామూర్తులకి మన మహిళా మండలి చేత ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా చీరా సారే పెట్టడం అనే కార్యక్రమాన్ని, పట్టీ కార్యక్రమాన్ని ఘనంగా మన ఊరి మహిళలందరూ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో ఘనంగా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు ఊరేగింపుగా ఘనంగా మేళతాళాలతో బ్రహ్మాండంగా జరిగింది. ఈ సందర్భంగా మా గ్రామ దేవతలందరినీ, మన ఊరి ప్రజలందరినీ దీవించవలసిందిగా, అందరూ ఆయురారోగ్యాలతోటి, సుఖశాంతులతోటి, పాడి పంటలతోటి, వ్యవసాయం అన్ని బాగుండాలని, మన దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా ఇట్లాంటి కార్యక్రమం ఎన్నో జరుపుకోవాలని అందరు ఆశిస్తూ ఆషాఢ మాసం చివరి రోజు సందర్భంగా రామచంద్రపురం కోదండ రామాలయం కమిటీ తరపున, అట్లాగే రామచంద్రపురం గ్రామస్తుల తరపున గంగానమ్మ వారికి, కనకదుర్గమ్మ వారికి చీరా సారే సమర్పించుకునే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా రామచంద్రపురం గ్రామ మహిళలందరికీ, ఈ గ్రామస్తులందరికీ కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని, అట్లాగే ఈ రోజున అన్ని రకాల నైవేద్యాలు ఆ దేవుడికి, ఆ దేవతలకి అట్లాగే చీరా సారే సమర్పించుకున్నాం. మరి అసలు రామచంద్రపురంలో శ్రీరామనవమి అంటేనే ఒక గొప్ప కార్యక్రమంగా చేస్తాం. అటువంటిది 2 సంవత్సరాల నుంచి ఈ కమిటీ వారికి కష్టపడి ఈ రామాలయాన్ని నూతనంగా ఎంతో బాగా నిర్మించడంలో వారికి ప్రత్యేకంగా ఈ కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా గ్రామస్తుల తరఫున. రామచంద్రపురం అంటే జంగారెడ్డి పట్టణంలో ఒక భాగం.
అతి ముఖ్యమైన భాగంగా ఇప్పటి నుంచో గత 50 ఏళ్ళ నుంచి కూడా పరిగణిస్తున్నాం. అదేవిధంగా మా గ్రామస్తులందరూ కూడా ఎంతో మంచి గౌరవ మర్యాదలతో అన్ని కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా అందరూ కలిసి ఏ కార్యక్రమం వచ్చినా చేసుకున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా మా గ్రామస్తుల్ని మేమే అభినందించుకుంటున్నాం. ఇది రామచంద్రపురం కోదండ రామాలయం నిర్మించాం నూతనంగా. సీతాదేవికి, కనకదుర్గమ్మ వారికి, గ్రామ దేవత గంగానమ్మకి ఆషాఢ మాట శారీ సమర్పించారు మహిళలందరూ. అలాగే 2018 నుంచి లలితా శాస్త్రం ప్రతి శుక్రవారం చదువుకుంటున్నారు మహిళలందరూ కలిసి. విష్ణు శాస్త్రం అందరూ చదువుతున్నారు. ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని ఇప్పటి నుంచో ఈ ఊరు మహిళలందరూ లలిత, విష్ణు ఎంతో భక్తి శ్రద్ధలతో చదువుతున్నారు. అలాగే మా రామాలయం ఇంకా దినదిన ప్రవర్ధమానమై ఇంకా బాగా సంతోషంగా అందరూ ఉండాలని, అందరూ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆషాఢ మాసం సందర్భంగా ఈ రామచంద్రపురం గ్రామ మహిళలందరూ గంగానమ్మకి, దుర్గాదేవికి, సీతాదేవికి ఆషాఢం సమర్పించారు. ప్రజలందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని, పాడి పంటలతో వృద్ధి చెందాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని అందరి తరఫున గ్రామ మహిళలు ఈ సారి పెడుతున్నారు. అందరూ చల్లగా ఉండాలి. రాష్ట్రంలో చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ద్వారా సుమారు 1 లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా తీసుకున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి రఫీక్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని అసదుల్లా జమా మస్జిద్ నందు జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇస్లాం ధర్మంలో పర్యావరణ పరిరక్షణకు గల ప్రాముఖ్యతను వివరించారు. ఇస్లాం ధర్మంలో పర్యావరణ పరిరక్షణకు ఎంతో ప్రాముఖ్యత కలదని, ప్రళయం ముంచుకొస్తున్న మీ చేతిలో మొక్క ఉంటే దానిని నాటమని ప్రవక్త మహమ్మద్ బోధించారని తెలిపారు. చిన్నపిల్లలలో దేశం పట్ల, మొక్కల పట్ల ప్రేమను పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని, దీనికి దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందని వివరించారు. జంగారెడ్డిగూడెం ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ హమీదా జమ్మ మాట్లాడుతూ పిల్లలు మొక్కలు నాటడంలో ఎంతో ఆసక్తి చూపించారన్నారు. మొక్కలు నాటి పెంచడం వల్ల వారిలో సున్నితత్వం పెరుగుతుందని, క్రమశిక్షణ ఏర్పడుతుందని, ప్రకృతిని ప్రేమించడం నేర్చుకుంటారని, దేశం కోసం ఈ పని చేయడం వలన వారిలో దేశభక్తి పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనాబా, టిప్ టాక్ బాజీ, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, షేక్ ముస్తాఫా, ముస్తాక్, రషీద్, ఆదిల్, ఉస్మాన్, షేక్ షుబానీ, నబీ, మాస్టర్ గౌస్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. జమాతే ఇస్లామీ హింద్ ఒక సామాజిక ఆధ్యాత్మిక సంస్థ. ఈ సంస్థ తరపున జూన్ 25 నుంచి జూలై 25 వరకు మిషన్ ప్లాంటేషన్ మిలియన్ ట్రీస్, మట్టిలో చేతులు మనసులో దేశం అనేటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా 10 లక్షల చెట్లను పిల్లల చేత నాటించడానికి నిర్ణయం జరిగింది. CIO చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ 10 లక్షల చెట్లు దేశవ్యాప్తంగా నాటడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజు జంగారెడ్డిగూడెంలో కూడా ఈ చిన్నారుల ద్వారా చెట్లను నాటేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ విధంగా మన రాష్ట్రంలో కూడా దగ్గర 1 లక్ష చెట్లైనా మేము పిల్లల చేత నాటించాలనేటువంటిది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇస్లామియా బోధనలు ఏవైతున్నాయో అవి పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యతనిస్తాయి. స్వార్థం కానీ, సామ్రాజ్యవాదం కానీ, లేదా మనిషిలో కరడుగట్టినటువంటి స్వార్థపూరిత భావాలు కానీ పర్యావరణానికి నష్టం చేకూరుస్తాయి. కాబట్టి నిస్వార్థపరంగా జీవితం గడపాలనేది ఇస్లాం బోధిస్తుంది. ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా అన్నారు, మీరు నీడనిచ్చే చెట్లను కానీ, ఫలాలనిచ్చే చెట్లను కానీ ఎంత మాత్రం నరక్కండి. అదే విధంగా మీరు నీటిని వృధా చేయకండి, చుక్క నీటి కోసం కూడా దేవుడికి మీరు సమాధానం చెప్పాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించారు. అలాగే మీరు ఏ భూమి మీద అయితే నివసిస్తున్నారో ఆ భూమిని పరిరక్షించడం అనేది మీ ధార్మిక బాధ్యత అని ఇస్లాం బోధిస్తోంది. మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో ఆ దేశాన్ని పరిరక్షించడం కూడా, దాన్ని నిర్మాణాత్మకంగా రూపొందించడం కూడా మీ ధార్మిక బాధ్యత అని ఇస్లాం చెప్తోంది. మరి ఆ బోధనలకు అనుగుణంగానే ఈరోజు ఈ మిలియన్ వృక్షాల యొక్క ఉద్యమం జరుగుతోంది. CIO మిషన్ ప్లాంటేషన్ ఆఫ్ 1 మిలియన్ ట్రీస్ పిల్లల చేత ప్లాంటేషన్ జరిగింది. డ్రామాస్ జరిగాయి. దీనికి కారణం పిల్లల్లో స్కిల్స్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, వాళ్ళ ద్వారా మంచి పనులు చేయటం. ఈ సంస్థ జమాతే ఇస్లామీ హింద్ వాళ్ళ చేత, పిల్లల చేత CIO కార్యక్రమాలు చేస్తుంది. చెట్లు ఉండటం వల్ల వాళ్ళకి లాభాలు ఏం జరుగుతాయి, చెట్లు లేకపోతే నష్టాలు ఏం జరుగుతాయో వాళ్ళకి తెలియచేయటం జరిగింది. This is Hanifa from 8th standard. I am from CIO student. Today our earth is getting hotter day by day and pollution is increasing and the air quality is so poor. That is why we are difficult to breathe. Climate changes is no longer distant to read. It has become harsh reality on our daily life. The biggest reason behind this is cutting of forests and smoke from factories and human negligence. The only solution for this is planting trees. Trees purify the air
and cool down the earth and brings rainfall. That is why we all are coming together in one voice to say, hands with soil and hearts with India. My name is Atya. I am studying in 6th class in Pratibha English Medium School. Now I am telling about trees. Trees are our best friends. They make our earth green. They give us oxygen to breathe. They give us fruits and vegetables. They give us shadow in summer. They help to prevent air pollution, keep the environment cool. Birds make their nest in trees. We cannot live without trees. We must grow more trees. My name is Ocean. I am studying 4th class A section. My school name is Kids English Medium School. I am telling about trees. మనం నివసిస్తున్న ఈ భూమికి చెట్లు ప్రాణాధారం. అవి మనకు ఆక్సిజన్ ఇస్తే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చి ఉంటాయి. అడవులు అనేక జీవరాశులకు నిలయం. చెట్లు మనకు నీరు ఇస్తాయి, పండ్లు ఇస్తాయి. చెట్లను నరకకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని ఇవ్వాలంటే మనం మరింత ఎక్కువగా చెట్లను పెంచాలి. మాసం ప్రారంభం సందర్భంగా ఈ నెల 27న సప్తమాతృక దర్శనం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ పిపివి గంగాధర్రావు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో బుధవారం డిఎం గంగాధర్రావు మీడియాతో మాట్లాడుతూ సప్తమాతృక దర్శనం ప్రత్యేక బస్సుల వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం డిపో నుంచి 27వ తేదీన ప్రత్యేక బస్సులు బయలుదేరతాయన్నారు. కొల్లెటికోట, బెద్దిండ్లమ్మ, భీమవరం, మావుళ్లమ్మ, పెనుగొండ వాసమీపాత, నిడదవోలుకోట, సత్తెమ్మ, పెద్దాపురం, మరిడమ్మ, పెటాపురం, పూర్వహుతిక మాత, ద్రాక్షారామం, ద్రాక్షాయని క్షేత్రాల సందర్శన అనంతరం బస్సులు తిరిగి చేరుకుంటాయన్నారు. ఆన్లైన్ల ద్వారా టికెట్లను రిజర్వేషన్ చేయించుకోవచ్చునన్నారు. 36 మంది ప్రయాణికులు ఉంటే ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులను డిఎం గంగాధర్రావు కోరారు. ఈ జంగారెడ్డి డిపో ఆర్టీసీ సర్వీసును ఆదరిస్తున్న ప్రజలందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం, రేపటి నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఈ శ్రావణ మాసంలో మరి ఒక స్పెషల్ టూర్ ప్యాకేజీ నిర్వహించడం జరుగుతుంది. అదేంటంటే సప్తమాతృకలు యాత్ర. అంటే 7 అమ్మవారు ఒకే రోజు దర్శించుకోవడం అనేటువంటి యాత్ర ఈ నెల 27వ తారీఖు బయలుదేరదండి. అలాగే కొల్లేటికోట అమ్మవారు, తర్వాత భీమవరం మావుళ్ళమ్మ తల్లి, అలాగే పెనుగొండ వాసవి మాత, అట్లాగే నిడదవోలు, పెద్దాపురం, పిఠాపురం, ద్రాక్షారామం, ఇవన్నీ ఊళ్ళలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి రాత్రికి జంగారెడ్డి డిపోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించుకొని మరి ఈ యొక్క శ్రావణ మాసంలో మరి ఒకే రోజు 7 అమ్మవార్ల దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యఫలం ఉంటుందని నానుడి. అలాగే ఈ యొక్క యాత్రని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అట్లాగే మీకు ఏదైనా బస్సు కావాలన్నా, ఏ రకమైన యాత్రకైనా సరే 36 మంది ఉండొచ్చు, 40 మంది ఉండొచ్చు, మీ యొక్క యాత్రకు అనుగుణంగా మేము బస్సులు సప్లై చేయబడును. ఆ విధంగా కూడా మరి ఈ జంగారెడ్డిగూడెంలో బస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. అప్పుడే పుట్టిన మరియు నెలలు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని కోరుతూ ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు నిడమర్రు మండలం మందలపర్రు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మెగా అభిమానులు పెద్ద నిడ్రుకొలను గ్రామంలో చేపట్టిన సినిమా ప్రమోషన్ పాదయాత్రలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ రంగంలో అగ్రశ్రేణి నటుడన్నారు. అదేవిధంగా పేదల కోసం నిరంతరం పోరాడే ప్రజానాయకుడన్నారు. ఈ చిత్రం ఒక యువతిని జీవిత కథ మాత్రమే కాకుండా ప్రజాసేవకు అంకితమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఐటీ వింగ్ కోఆర్డినేటర్లు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. పేద కుటుంబాలలోని రోగులు వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తోందని పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పేర్కొన్నారు. జీలుగుమల్లి మండలం బర్రికలపాడులోని క్యాంపు కార్యాలయంలో బుట్టాయిగూడెం మండలం రాజానగరం లక్ష్ముడుగూడానికి చెందిన 3 బాధితులకు 1,55,500 రూపాయల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ క్రమంలోనే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం కూడా చేస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఎమ్మెల్యే బాలరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సరియం రామ్మోహన్ అధ్యక్షత వహించగా కేవీ రమణ, మానుకొండ జీవరత్నం, చెంపన వెంకటరమణ రాజులు మాట్లాడారు.
విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయడం కోసం ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసుకువచ్చిందన్నారు. కల్లబొల్లి కబుర్లు చెబుతూ ఆ మీటర్లు బిగించాలని చూస్తున్నారని, కావున ప్రజలందరూ వాటిని తిరస్కరించాలన్నారు. గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు టీడీపీ, జనసేన అధినేతలు ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ప్రజల సంపదపైన విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయడం కోసం ప్రయత్నిస్తోందన్నారు. కావున స్మార్ట్ మీటర్లు ఉపసంహరించాలని, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ప్రజా సంఘాలు జరిపే ఆందోళనలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పి సూర్యరావు, కుంచె వసంతరావు, సర్యం రామ్మోహన్, సుంకర్ రాధాకృష్ణ, బాలయేసు, సూర్యకిరణ్, మాబు సుబాని, వంగ గోపి, కె రామలక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశమైంది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశం ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలని చెప్పి మా వామపక్ష పార్టీ ప్రజా సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధాన కారణం ఏంటంటే స్మార్ట్ మీటర్లు అనేవి విద్యుత్ రంగంలో ఒక కొత్త వరవడిని తీసుకొచ్చి విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడం కోసం ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్మార్ట్ మీటర్లు అనేవి సమయాన్ని బట్టి విద్యుత్ ఛార్జీలు వేసేటువంటి విధంగా నిర్మాణం చేపట్టి ఆదాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. ఇంతకుముందు కొత్త మీటర్లు మార్చినప్పుడు ఎంతో కొంత భారం ప్రజలపై వేసేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఆ భారంతో పాటు మన విద్యుత్ వ్యవస్థ ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదాని చేతిలోకి వెళ్ళేటువంటి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. అందులో భాగంగానే ప్రజలపైన భారాలు మోపి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరగడంతో ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు తక్షణమే ప్రజల్లోకి వెళ్ళి వారిని ఐక్యం చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ రంగం దోపిడీని అరికట్టాలి, అందరూ కూడా ఐక్యం అవ్వాలి, ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయకుండా మనం అడ్డుకోవాలనే ఉద్దేశంతో మేమంతా కూడా ఈరోజు రౌండ్ టేబుల్లో చర్చించాం. ఇదే సందర్భంలో మేము 50 మంది ప్రజానీకాన్ని కోరుకునేది ఏంటంటే ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికి అమ్మేయడానికి సిద్ధం చేశారు. ఈ కరెంటు విద్యుత్ రంగాన్ని కూడా అంబానీ, అదానీలు కట్టబెట్టడానికి, ప్రైవేటీకరణ చేయడానికి తీర్మానాలు చేశారు. అందుకనే తక్షణమే మనం ఏదైతే సరసార్జీల పేరుతోటి విద్యుత్ భారాలను మోపడానికి లక్షల కోట్లు దోపిడీ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కున్నాయి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజున నారా లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా చాలా చోట్లకి వెళ్ళి మీటర్లు పగలగొట్టారు. ఈ మీటర్లు ఎట్టి బస్సులో పెట్టనేమో అన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఆ రెండు పార్టీలో ఉండి ఈ రోజున మొత్తం పేద ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ పెట్టుకోకపోతే అన్ని పోలీసులతో కూడా దగ్గరుండి ఏపిస్తున్నారు కొన్ని చోట్ల. దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఈ దశల వారి కార్యక్రమంలో మా వంతు కృషి చేసి మొత్తం మీటర్లన్నీ మీకేదాకా మేము ధర్నా చేస్తామని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమానికి ఒక ప్రణాళికతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి. వరి పంట సాగులో నత్రజని వాడకం తగ్గించి జీవన ఎరువులను ఉపయోగించాలి. జంగారెడ్డిగూడెం మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్ స్పష్టం. గ్రామ దేవతలకు ఆషాఢ సారె సమర్పించిన రామచంద్రాపురం మహిళలు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని కోరుకున్న భక్తులు. రాష్ట్రంలో చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ద్వారా సుమారు 1,00,000 మొక్కలు నాటడమే లక్ష్యం. జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి రఫీక్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.